ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. బాధపడకండి, జరిగింది చెప్పారు కదా, ఇక జరగాల్సింది చూద్దాం. అభిషేక్ మీ ఫ్రెండ్ కాబట్టి తనొచ్చి సాక్ష్యం చెప్తే చాలు, మనం ఈ కేసు గెలిచినట్టే. తనొస్తాడు కదా? తను చాలా మంచివాడు, ఖచ్చితంగా వస్తాడు. అతని ఫోన్ నంబర్ ఉందా? ఉంది. ఒకసారి ఫోన్ చేసి ఇవ్వండి. ఇంకా చూస్తావేంటే, ఫోన్ చెయ్యి. హాయ్ జయ, బాగున్నావా? అభిషేక్, నీతో మా లాయర్ గారు మాట్లాడతారంట, ఒకసారి మాట్లాడు. లాయర్ గారా? అభిషేక్ గారా? లాయర్ గారు చెప్పండి. జరిగింది ఇది అభిషేక్ గారు, మీరొచ్చి నిజం చెప్తే చాలు. సారీ మేడం, ఈ కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్తే లేనిపోనివన్నీ నాకు చుట్టుకుంటాయి. నా వైఫ్ నన్ను అనుమానిస్తోంది. అరే, ఏముందని అనుమానిస్తారండి? మీకు తెలియదు మేడం, నా వైఫ్ చాలా సెన్సిటివ్. దయచేసి నన్ను ఇందులో ఇన్వాల్వ్ చేయొద్దు ప్లీజ్. అయ్యో, సాక్ష్యం చెప్పడానికి మీ ఫ్రెండ్ రాడంట. నీ ఫ్రెండ్ లాంటి పిరికి వాళ్ళు, మోసగాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనుకుంటా. ఇప్పుడేం చెయ్యాలమ్మా? చూస్తున్నారు కదా, దారి కనిపించని పరిస్థితి అయిపోయింది. కొత్త దారి వెతకాలి. అవును, ఆ ఫోటో తీసి ఎన్నాళ్ళయింది? ఒక 6 నెలలయ్యింది. 6 నెలలా? సరే, మీరింటికి వెళ్ళండి. ఏవైనా అవసరం వస్తే ఫోన్ చేస్తాను. సరేనమ్మా. చామ్, నీకో విషయం చెప్పాలి. నాకే విషయాలు చెప్పకండి బాబుగారు. అది కేసుకి సంబంధించింది చామ్. అవసరమే లేదు బాబుగారు. నీ కోపం నా సలహాని కూడా తీసుకోవట్లేదు. ఇంకెలా చెప్పాలి చామ్ నీకు? ఈ దెబ్బకి దాని తల పొగరు సగం దిగిందన్నమాట. ఎస్ ఎస్ ఆంటీ. సబాస్ సిస్టర్, మన అత్తయ్యకే ఛాలెంజ్ చేసిన చామంతి తిక్క బాగా కుదుర్చా. దాని కేసులో ఓటమి దిశగా తీసుకెళ్తున్నా. సబాష్. థ్యాంక్ యూ అక్క. చామంతి ఓడిపోతుందా? అదే జరిగితే తన లక్ష్యం ఏమైపోతుందో, తనేమైపోతుందో తలుచుకుంటుంటేనే భయంగా ఉంది. ఈ సందర్భంలో మా నోళ్లు తీపి చెయ్యాలి అని తెగ తహతహలాడేదే. ఈరోజు ఆ తీపి ఉందా, చేదైపోయిందా? చూస్తుంటే అర్థమవుతుంది కదా అత్తయ్య. ఆ హుషారు, ఆ గ్రేసు, ఆ తలపొగరు లేవు అంటే, నీరసంగా లంగావని కట్టుకొని వస్తుందంటే, స్వీట్ గాన్, చేదు ఆన్. ఆగు చామంతి, నిన్ను ఎంతగా పొగుడుతుంటే నిన్ను కాదన్నట్టు వెళ్ళిపోతున్నావు. ఏంటే, కళ్ళల్లో నిన్న కనబడిన ఆ చురుకేది, ఆ చురకలేవి? టేకప్ చేసిన కేసులోనే ఫెయిల్ అయిపోతున్నందుకు డీలా పడిపోయావా? నన్ను ఢీ కొట్టడం అంటే బట్టలుతికి ఆరేయడం అనుకుంటున్నావా? ఇలా ఉంటుందని ఈ రోజే తెలుసుంటుంది అత్తయ్య. మీ ముందు కుప్పి గంతులేస్తే
ఫలితం ఎంత భయంకరంగా ఉంటుందో కోర్టులో రుచి చూసుంటుంది. అవునా? ఇంకా నువ్వేదో పొడి చేస్తాను అనుకోటానికి నీ చేతిలో కేసు లేదు చామంతి. నా చేతుల్లోకి పూర్తిగా వచ్చేసింది. నీ కేసు చివరికి నడి సముద్రంలో మునగటానికి రేపు సిద్ధంగా ఉంది. నువ్వు మునిగిపోతావు. రెడీగా ఉండు. చూడు చామంతి, నాదో చిన్న సలహా. నువ్వెలాగూ సగం ఓడిపోయావు, రేపెలాగూ పూర్తిగా ఓడిపోతావు. దారి తెన్నో లేని అభాగ్యురాలివైపోతావు. అదేదో ఇప్పుడే ఓడిపోయానమ్మగారు అని చేతులెత్తేసామనుకో, మా అత్తయ్య గారి కాళ్ల మీద పడిపోయి నా వల్ల కాదండి, ప్రతిభ లేదు, తొక్కలేదు, బుద్ధి తక్కువై ఓవర్ కాన్ఫిడెన్స్ తో వాగానని చంపలేసుకో. మా మావయ్య గారిని పిలిచి నీ టాలెంట్ ఏంటో చూపిస్తాం. అయిపోతుంది. కానీ చూడండి రోజమ్మగారు, అమ్మగారి కాళ్ళు పట్టుకోవడానికి నాకే సంకోచము లేదు. కానీ ఇక్కడ సగం ఓడిపోయావు, పూర్తిగా ఓడిపోతావని ఏదేదో నాకు అర్థం కానిది అంటున్నారు. మీకు నాకు అర్థమైంది చెప్తాను. కేసు అంటేనే వాదోపవాదాలు, వాయిదాలు ఉంటాయి. అన్యాయం వైపు ఒకరు మాట్లాడితే న్యాయం వైపు ఒకరు వాదిస్తారు. ఒకరికి అసత్యం మీద ఎంత నమ్మకం ఉంటుందో నాకు సత్యం మీద అంతే నమ్మకం ఉంది. న్యాయంగా ఆలోచించే వాళ్ళు ప్రతి దాంట్లో ప్రమోదంగా ఆలోచిస్తారు. అన్యాయంగా వెళ్లేవాళ్ళు అన్నింట్లోనూ ప్రమాదంగా ఆలోచిస్తారు. ఆ ఎత్తులు ఎన్ని వేసినా చివరికి గెలిచేది న్యాయమే. నమ్మకం పోలేదు. కోర్టు ఇంకా తీర్పు ఇవ్వలేదు. నేనేదో ఓడిపోయాను అనుకోక్కర్లేదు. ఫైనల్ జడ్జిమెంట్లో తెలుస్తుంది. పందిరి వేయగానే పెళ్ళైపోతుందా? చాలా కావాలి, పంతులు గారు లేకపోయినా కాదు. అలాగే నాకు ఒక్క సాక్ష్యం దొరికినా చాలు. మీరు తొందర పడకండి. మీరు అసలే ఫ్యూచర్లో కాబోయే పెద్ద లాయర్. ఈ కేసు మీకు ఒక పెద్ద విషయం నిజమా? మీరు కూల్గా ఉండండి, కుదురుగా ఉండండి అమ్మగారు. మీ ముందు నేనెంత అండి, ఆఫ్టర్ ఆల్ సర్వెంట్ని.